అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల ఓట్ల తొలగింపు విషయంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై బల్క్ అప్లికేషన్లను తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్కు లేదని పయ్యావుల దుయ్యబట్టారు. ఓట్ల తొలగింపు అంశం చట్ట విరుద్ధమని గుర్తు చేస్తూ కలెక్టర్ గౌతమిని కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతి పర్ల ఓట్ల తొలగింపుపై కలెక్టర్కు ఫిర్యాదు. కేంద్రం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల ఓట్లను తొలగిస్తున్న ప్రతి అధికారి బాధ్యత వహించాలన్నారు. గత కొన్ని రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పర్ల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. దాని మీద సిఇఓ ఎవరైతే ఇన్ఛార్జ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఉరవకొండ ఉన్నాడో ఆయన 7 రోజుల్లోగా నివేదికను పొందుపరచండి అంటూ ఒక ఆదేశాలు ఇచ్చేశాడు. ఈ 7 రోజుల్లోగా పొందుపరచమన్నటువంటి ఆదేశాలతో పాటు జిల్లాలో ఉన్న అధికారుల చేత కమిటీ వేసేసాడు ఆయన. దాని మీద ఆగమేఘాల మీద ఆ ఎంఆర్ఓలు హాలిడే, శనివారం ఆదివారం నిన్న హాలిడే అని అంటే 2 రోజుల లోపల అతి జరూరు మోస్ట్ అర్జెంట్ అంటూ సర్కులర్ ఇచ్చి బిఎల్ఓల మీద ఒత్తిడి చేసి 2 రోజుల్లో 7,000 ఓట్లు డెలీట్ చేయాలనేటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సీక్రెట్గా జరపాలనుకున్నటువంటిది వెలుగులోకి మేము తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మొత్తం బిఎల్ఓల గ్రూపుల్లో నుంచి డెలీట్ చేసేశారు. కానీ ఈ ఆర్డర్లన్నీ కూడా ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్లో దొరికిపోతున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళని బేసిక్గా ఇవాళ ఎన్నికల కమిషన్ డోర్ టు డోర్ సర్వే చేయమని చెప్తే బల్క్ డెలిషన్స్కి వీళ్ళు సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మీకు ఒక ఎన్నికల నియమావళిలో సంబంధించినటువంటి ఒకే ఒక క్లాజ్ని వినిపించదలుచుకున్న 2.2.1.2 హ్యాండ్ బుక్ ఆఫ్ ఈఆర్ఓస్ అండ్ ఏఈఆర్ఓస్. దాంట్లో ఏం చెప్తుంది అంటే నో బల్క్ అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్. రిజెక్షన్ ఓట్లు ఎవరన్నా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే, డెలిషన్ చెయ్యాలి అనుకుంటే బల్క్ అప్లికేషన్ తీసుకునేటువంటి అధికారం కలెక్టర్ గారికి కానీ, జిల్లా ఎన్నికల అధికారిగా, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సిఇఓకి కానీ, ఏఈఆర్ఓకి కానీ వీళ్ళెవ్వరికీ కూడా బల్క్ అప్లికేషన్లు తీసుకునే అధికారం లేదు అనేటువంటిది ఎన్నికల నియమావళి చాలా స్పష్టంగా పేర్కొంటోంది. దీంట్లో ఎటువంటి మీమాంస లేదు, దీనికి భిన్న వాదనలు కూడా లేవు. కలెక్టర్ గారు కూడా దీంతో ఏం పెద్దగా డిఫర్ కాలేదు. Claims and objections presented in bulk by any individual organization should not be entertained. అసలు తీసుకోనే కూడనటువంటి దాన్ని తీసుకుని దాని మీద వారం రోజుల్లోగా మీరు చర్యలు తొందరపరచండి అని అంటే ప్రభుత్వానికి అనుకూలంగా యంత్రాంగం పనిచేస్తుందా అనేటువంటి అనుమానం ఇవాళ కళ్ళ ముందు కనపడేటట్టుంది. వీళ్ళందరూ ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నది ఎన్నికల సంఘం తరఫున ఓటరు జాబితా ప్రక్షాళన పేరుతో అధికార పార్టీ నేతలిస్తే ఆగమేఘాల మీద 2 రోజుల్లో 7,000 ఓట్లు డెలీట్ చేయమంటారా? అక్టోబర్ 2022లో నేను చెప్పాను, ఇది బిఎల్ఓలతో మీటింగ్ జరిగింది, ఓట్లను డెలీట్ చేయమన్నారు. మొదటి దశ ఓట్లు డెలీట్ చేశారు, రెండో దశ చేస్తారు అని. ఇది నేను ఈరోజు కాదు, లెటర్లు ఉన్నాయి. అక్టోబర్ 22లో పెట్టినటువంటి లెటర్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఈరోజు ఇదే ఎన్నికల కమిషన్కి పెట్టాను. ఇవాళ నేను చెప్పినట్టుగానే రెండో దశ కూడా డెలిషన్ జరిగింది. మొదటి దశలో 6,000 ఓట్లు. అది ఇంకా ఒకవైపు ఆ 9 నెలలుగా ఎంక్వైరీ నడుస్తూనే ఉంది ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా. మళ్ళీ అది ఉండగానే ధైర్యంగా వీళ్ళు ఇవాళ రెండోసారి ఓట్ల డెలిషన్కి సిద్ధపడ్డారు అని అంటే ఇది ఏమనుకోవాలి? ఇది గెలుపు రాదు అని తెలిసినటువంటి అధికార పార్టీ నేతలు ఇవాళ పనిచేస్తున్నటువంటి మార్గాలు, ఎంచుకున్నటువంటి మార్గాలు ఇవి అని నేను అడుగుతున్నా. దీనికి ప్రతిస్పందనగా ఇవాళ పల్లెల్లో చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి పేర్లు ఎప్పుడైతే పల్లెలు లేకపోతేనే ఊవెత్తున లేసి వచ్చారు. ఇవాళ బెలుగుప్ప మండలం లేకపోతే 600 మంది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. వీళ్ళు ఎట్లయితే ఇచ్చారో మరి ఊళ్ళో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇంతమంది లేరు, మరి ఆ పేర్లు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. వజ్రకరూరు మండలంలో దాదాపు 300 మంది ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు ఇచ్చొచ్చారు. వాటి మీద కూడా విచారణ చేయమనండి జిల్లా యంత్రాంగాన్ని. ఈరోజు
వీళ్ళు బి బి వాలంటీర్లను పెట్టుకుని